అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి నవంబర్ 11 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఏమనంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు వచ్చి శివరామ దాసం గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7989049722. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికి కూడా మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే కనుక ఎవరైనా కానీ వారికి చేసినా కానీ మంచి చేసినా కొద్ది రోజుల్లోనే వారు చేసిన మంచిని మర్చిపోతూ ఉంటారు. కానీ ఈ రాశి వారు అటువంటి వ్యక్తిత్వం కలవారు కాదండి. ఎందుకంటే ఎదుటివారి వ్యక్తులు చేసింది చాలా చిన్న సహాయమే కానివ్వండి, అప్పుడు ఆ పరిస్థితి చాలా పెద్దదని, వారు సాయం చేయకపోతే నేను బాధపడేవాడిననే, లేకపోతే సాయం చేయకపోతే నా పరిస్థితి ఎలా ఉండేదో అని ఈ విధంగా ఆలోచించి చిన్న సాయాన్ని కూడా భూతద్దంలో పెట్టి మరి చూసి పెద్దగా గుర్తుంచుకునేవారు ఈ రాశివారు. ఇదంతా భగవంతుని యొక్క ఆలోచనే అండి. భగవంతుని స్వరూపులుగా ఈ రాశి జాతకుల గురించి చెప్పుకోవచ్చు. ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది కూడా. ఎందుకంటే మాట మంచి చేసేది మంచి నిస్వార్థ జీవులండి. ఇప్పటి కలియుగంలో ఈ రాశివారు పుట్టవలసిన వారైతే అస్సలు కానే కాదు. ఎంతో త్యాగ నీతి కలిగిన వారి తిరిగి సహాయం చేసే వ్యక్తి ఒక మంచి సందర్భం, ఒక మంచి పరిస్థితి కోసం అహర్నిశలు కూడా ఎదురు చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఒకరి వద్ద నుంచి ఏది పొందుకునే తత్వం కూడా ఉండదండి. పొందుకుంటే మర్చిపోయే తత్వం కూడా ఉండదు. అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నా కూడా వాటిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా భగవంతుడు వీరికి ఇస్తాడని చెప్పుకోవాలి. ఎంతో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు. సమస్య రానంత వరకు పర్వాలేదు, కానీ వస్తే ఆ సమస్య ప్రక్షాళన చేసి తగిన విధంగా పరిహారము చేయించుకునేంత వరకు కూడా ఖచ్చితంగా నిద్రపోరండి. ఇక భగవంతుని యొక్క అనుగ్రహం వీరితో ఎప్పుడూ తోడు నీడగా అండదండగా ఉంటుంది. జీవితంలో ఎన్ని నిందలు, ఎన్ని ఆరోపణలు ఎక్కువగానే ఉన్నా మానసిక స్థిమితత్వం కోల్పోరు. చేయని తప్పులకు కూడా మాటలు పడాల్సిన సందర్భాలు వీరి యొక్క లైఫ్లో చాలా ఎక్కువగానే ఉన్నాయండి. అయినప్పటికీ నిందలు నిజం కాదని అతి త్వరలోనే మీ జీవితం పైన నింద వేసిన వ్యక్తులు కూడా గుర్తించగలుగుతారు. ఈ విధంగా వీరి యొక్క జీవితంలో సమస్యలు ఉంటాయి, వాటికి పరిష్కారాలు కూడా ఉంటాయండి. అయితే నిత్యము సమస్య పరిష్కారము ఇలా వెతుకుతూనే ఉంటారు. కానీ అలసిపోరు. ఎప్పుడు కూడా పోటీగానే తీసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువగా కష్టాలు ఉన్నాయి కదా అని చెప్పి బాధపడుతూ కూర్చున్న సందర్భాలు కూడా ఉండవండి. భగవంతుని విమర్శించే సందర్భాలు కూడా అస్సలు ఉండవు. కొన్నిసార్లు ఆ సందర్భాలు వచ్చినా నిరాశ చెందవద్దు. భగవంతుడే మీకు ఖచ్చితంగా ఎల్లప్పుడూ తోడు నీడగా ఉంటాడు. కష్టాలు వచ్చే సమయంలో అవి భగవంతుడు మీకు ఇచ్చిన పరీక్షల్లాగా భావించి ఆ పరీక్షల్లో మీరు మంచి ఫలితాలతో మంచి ఉత్తీర్ణత సాధించి భగవంతుని యొక్క మెప్పు పొందుతారు. ఖచ్చితంగా సుప్రదమైన ఫలితాలు అయితే భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడండి. రేపటి రోజున మీకు ఒక వ్యక్తి ద్వారా అనేక రకాల సమస్యలు అయితే రాబోతున్నాయి. ఆ వ్యక్తి ద్వారా మీకు వచ్చే సమస్యలను రేపటి రోజు మీరైతే పరిష్కరించుకోగలుగుతారు. ఆర్థిక నష్టాలు బాగా వస్తాయి. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి జాతక ప్రకారం రేపటి రోజున వీరికి ఖచ్చితంగా కూడా ఈ రాశి జాతకులకు చూస్తే మిశ్రమైన ఫలితాలే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. దీని ఫలిత ప్రకారము అలాగే ఉందండి. ఇక రేపటి రోజున కుటుంబ సభ్యులతో కావచ్చు, మరికొంతమంది కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వారు కావచ్చు, ఇంకొంతమంది బంధువులతో కావచ్చు, ఒక్కోరిగా ఒక్కో రకంగా వారితో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే వారితో ఎక్కువగా మీరు సమయాన్ని గడిపే అవకాశం అయితే ఉందండి. కొంతమంది అయితే కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు కానీ, ఆధ్యాత్మిక యాత్రలు కానీ బయలుదేరే అవకాశాలు కూడా ఉన్నాయి. మరికొంతమంది స్నేహితులతో, బంధువులతో కలిసి కూడా ఈ విధంగా యాత్రకు బయలుదేరతారండి. ఇక రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మీకు నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
వారు మీ యొక్క లైఫ్లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు. కొంతమంది మన జీవితంలోకి వచ్చి రాగానే కొద్దిసేపు వారితో పరిచయం ఉంటుంది, మాటలు మాట్లాడుకుంటాం, అలాగే వారి గురించి తెలుసుకుంటాం. కానీ అక్కడితోనే ఆ యొక్క బంధం అనేది ముగిసిపోతుందండి. కానీ ఈ యొక్క రాశి వ్యక్తులు జీవితంలో రేపటి రోజున పరిచయమైన వ్యక్తులు మాత్రము ఈ విధంగా కాదండి. వారితో బంధం అనేది చాలా కాలం పాటుగా కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము మనం గమనించినట్లయితే కనుక మంచికి మంచి జరుగుతుందండి, చెడుకి చెడే ఎదురుస్తుంది అన్నట్లుగా మీ రేపటి రోజున కొన్ని రకాల పరిస్థితులు మీ మనసుకి ఇలా తటస్థమవుతాయి. ఇక మీ మన పరిస్థితి రేపటి రోజు నిశ్చితంగా ఉన్నా కొంచెం ఆందోళనకరంగా కూడా ఉండొచ్చు. రేపటి రోజున ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది. దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీరు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, మీ యొక్క శ్రేయభిలాషులు ఎవరైనా సరే మీకు మంచి సలహా ఇస్తారు. అంటే ఏదైనా ఆర్థికపరమైన పెట్టుబడికి సంబంధించి లేదా ఒప్పందాలకు సంబంధించి భాగస్వామి పెట్టుబడులకు సంబంధించి ఒక సలహా ఇస్తారు. కానీ వారు ఇచ్చే సలహా పాటించే ముందు 1-4 సార్లు ఆలోచించండి. వారు మీ మంచి కోసం చేస్తున్నారా? కొన్ని సందర్భాల్లో మనం మంచికి పోయినా కానీ చెడు ఎదురవుతూ ఉంటుంది. ఆ విధంగా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయండి. ఎవరు ఎటువంటి సలహా ఇచ్చినా సరే 1-4 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇక సలహా ఇచ్చింది సొంత వ్యక్తులే కదా, మీ మేలు కోరుకునే వ్యక్తులే కదా అని ఆలోచించకుండా తొందరపాటుతనంతో మాత్రం నిర్ణయాలు తీసుకోవద్దు. అంటే వారు మీ మంచికో సలహా ఇచ్చినా కానీ వారి వల్ల ఆర్థిక నష్టం సంభవించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆర్థికపరమైన అంశాల విషయంలో రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు చాలా వరకు కూడా జాగ్రత్తగా అయితే ఉండాలండి. ముఖ్యంగా షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త. అలాగే సొంత వ్యక్తులు ఎవరైనా కానీ తీసుకొని వచ్చిన వారికి షూరిటీ సంతకం చేయమని అడగటం జరగవచ్చు. ఈ విషయంలో కూడా తగిన జాగ్రత్త చాలా అవసరం అండి. ఎదుటి వ్యక్తులకి సహాయం చేయడం మంచిదే, కానీ వారికి చేసే సహాయం మనకు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి కీడు చేయకూడదనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఇక మీ యొక్క జీవితానికి ఒక కష్టంగా ఇది రేపటిలో మారబోతుందనే విషయాన్ని కూడా మీరే గమనించుకోవాలి. అలాగే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారము వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో ఇదివరకు చూడని ఒక ఫలితాన్ని అయితే మీరు చూడబోతున్నారు. భాగస్వామ్య పెట్టుబడులు గురించి ఆలోచించి తగుముఖ నిర్ణయాలు తీసుకోండి. అలాగే వ్యాపార భాగస్వాములతో చిన్న మనస్పర్ధలు కనిపిస్తున్నాయి, జాగ్రత్త పడండి. ఒకవేళ మనస్పర్ధలు పెద్దగా మారితే అది సమస్యగా మారిపోవచ్చు. ఇక మీ యొక్క వ్యాపారంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించవచ్చు. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మీరు మీ యొక్క విలువైన వస్తువులు కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుందండి. అంటే రేపటి రోజున చోర భయం అనేది కనిపిస్తుంది అన్నమాట. దూరం అంటే దొంగలతనం కనిపిస్తుందండి. దూర ప్రయాణాలు చేసేవారికి మీ వస్తువులను దొంగతనం చేసే సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ట్రైన్లో, బస్సుల్లో ప్రయాణం చేసే వారి విషయంలో కూడా రేపటి రోజున ఇది జరగవచ్చు అనమాట. కావున విలువైన వస్తువులు, డబ్బుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఉద్యోగస్తులకు కొంత సవాల్తో కూడుకున్న సమయంగా చెప్పుకోవచ్చు. పై అధికారుల నుంచి ఒక మాట పడాల్సిన సమయం కూడా వస్తుందండి. అయినప్పటికీ నిరాశ చెందొద్దు. మీరు ఏ తప్పు చేయకపోయినా కానీ తప్పు చేసినట్లుగా చిత్రీకరించడానికి మీతోటి ఉద్యోగస్తులు ఒకరు ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అయితే వారు చేసిన ప్రయత్నం ద్వారా మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని అపార్థం చేసుకొని పైన మిమ్మల్ని అరిచే అవకాశం కూడా కనిపిస్తుంది, జాగ్రత్త పడండి. మీ పై అధికారులు ఒకవేళ కోపంతో మీకు ఏమైనా ఉన్నా కానీ రేపటి రోజున చాలా వరకు కూడా మీకు తగ్గుముఖ వైద్య పడ్డ సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. రేపటి రోజున మీకు అన్ని రకాల కూడా ఆర్థిక నష్టాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. ఇక రేపటి రోజు మీ పైన ఎవరైనా అరిచినా కూడా అది రివర్స్గా మీకు మారకూడదు. అలా రివర్స్గా మారితే మాత్రం మీ యొక్క ఉద్యోగం పైన పై అధికారులు ప్రతికూలమైన ప్రభావం తత్ఫలితంగా కుటుంబ ప్రభావం చూపించే అవకాశం కూడా ఉందండి. సహనము, ఓపిక చాలా అవసరం. ఎందుకంటే పై అధికారులు కాబట్టి వారికి ఎదురు తిరిగి మాట్లాడితే వారి కోపానికి మీరు ఉద్యోగం కోల్పోయే అవకాశం అయితే ఉంది. కాబట్టి వారి మీద మీరు ఎంత కోపడుతుంటే అంత మంచిది. కాబట్టి ఈ విషయంలో మీరు సహనము, ఓపిక వహించండి. ఖచ్చితంగా మీరు ఏ తప్పు చేయలేదని త్వరలోనే వారు తెలుసుకొని వీలైతే మీకు క్షమాపణలు కూడా చెప్పే అవకాశం కూడా ఉందండి. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంది. విదేశాల్లో ఉన్నవారు తమ సొంత కుటుంబ సభ్యుల నుంచి కూడా ఒక అప్డేట్ న్యూస్ని అయితే మీ యొక్క కుటుంబానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. వివాహ సంబంధాల కోసం ఎదురు చూసిన వారికి కూడా ఒక చక్కటి అవకాశం ముందుకు వచ్చే అవకాశం అయితే ఉందండి.
ఎవరైనా సరే చాలా కాలం నుంచి ఏదైనా పని మొదలు పెట్టాలనుకున్నా మధ్యలోనే ఆపేస్తున్నా ఆ పనులు కూడా రేపటి రోజు పూర్తి చేయగలుగుతారు. దిగ్విజయంగా ఆ యొక్క ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు. అలాగే చిన్ననాటి మిత్రులతో రేపటి రోజు మీరు మాట్లాడే అవకాశం కూడా ఉంది. అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా రేపటి రోజు అయితే మీకు గడవబోతుందండి. కావున ముఖ్యంగా సొంత వ్యక్తుల కారణంగానే వారు ఇచ్చే సలహా కారణంగానే రేపటి రోజున మాత్రం మీరు ఖచ్చితంగా ఆర్థిక నష్టాలు మాత్రం జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏ విషయమైనా ఏ నిర్ణయం తీసుకున్నా 1కి 4 సార్లు ఆలోచించి రేపటి రోజు నిర్ణయం తీసుకోవడం అయితే చెప్పదగిన సూచన. రేపటి రోజు మీరు నిత్యము శివారాధన చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ కార్తీక మాసం అంతా మీరు శివారాధన చేయడం వల్ల మీ అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. మరి తెలుసునా కండి ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.